హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన టీవీ తెలుగు స్టోరీస్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నాడంట అనే సామెత మనకి బాగా గుర్తుంటుందిగా. ఆ సామెత ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో చాలామంది రైతులు గుమ్మడికాయలను పండించేవారు. కానీ అదే గ్రామంలో ఎవరికీ తెలియకుండా రాము అనే వ్యక్తి ఆ రైతులు కష్టపడి పండించిన గుమ్మడికాయలను రాత్రి సమయంలో దొంగిలించేవాడు. ఒకరోజు, ఒరే మాధవ, ఈరోజు ఎలాగైనా మనం ఆ గుమ్మడికాయల దొంగను పట్టుకోవాలిరా. అవునురా, నేను అదే అనుకుంటున్నా, కానీ ఎలా పట్టుకోవాలో అర్థం కావటం లేదు. నా దగ్గర ఒక ఉపాయం ఉందిరా అని రాఘవ తన ఉపాయాన్ని మాధవతో చెబుతాడు. అనుకున్నట్లే ఆ రోజు రాత్రి వాళ్ళు తమ పొలాల దగ్గర దొంగ కోసం వేచి చూస్తూ ఉంటారు. ఇంతలో గుమ్మడికాయల దొంగ అయిన రాము రానే వస్తాడు. రాఘవ మరియు మాధవలను చూసి వెనక్కి వెళుతూ ఉండగా, రాము రాము ఇలా రా అని మాధవ పిలిచేసరికి, అయిపోయింది నా పని, వీళ్ళు నేనే ఆ గుమ్మడికాయ దొంగని కనిపెట్టేస్తారు అని రాము కంగారు పడుతూ ఉండగా రాఘవ తన ఉపాయం గురించి మొత్తం రాముతో చెప్తాడు. అప్పుడు రాము తన మనసులో, ఈ దొంగను పట్టుకోవడానికి వేసిన ఉపాయం దొంగకే చెప్పారు, ఇంత తింగరోళ్ళు ఎక్కడైనా ఉంటారా అని మనసులో అనుకుని రాఘవతో ఈ విధంగా అంటాడు. ఆ రాఘవ, నాకు కూడా అదే ఉపాయం వచ్చి ఇలా వచ్చాను, కానీ ఈరోజు ఆ గుమ్మడికాయల దొంగ రాడేమో, నేను ఇంకా వెళ్ళిపోతున్నా, మీరు కూడా వెళ్ళిపోండి అని మాయమాటలు చెప్పేసరికి రాఘవ మరియు మాధవ కూడా వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే రాము ప్రతిరోజులాగే గుమ్మడికాయలు దొంగలిస్తాడు. మరునాడు రాఘవ పొలానికి వచ్చి చూసేసరికి గుమ్మడికాయలు దొంగలించబడతాయి. ఒరే రాఘవ, ఇంకా ఇలా అయితే లాభం లేదురా, మనం గ్రామ పెద్ద దగ్గరకు వెళ్ళి ఈ విషయం గురించి చెప్పాలి అని రాఘవ మరియు మాధవ గ్రామ పెద్దకి మొత్తం విషయం చెప్పగానే, ఆ దొంగ ఖచ్చితంగా ఊరిలోనే మనలోనే ఒకరై ఉంటారు. సరే, రేపు ప్రజలందరినీ తీసుకుని రచ్చబండ దగ్గరకు రండి, మనం అక్కడ తేల్చుదాం అని గ్రామ పెద్ద చెప్పేసరికి మర్నాడు గ్రామ ప్రజలు మరియు గ్రామ పెద్ద రచ్చబండ దగ్గర ఉంటారు. గుమ్మడికాయల దొంగ అయిన రాము కూడా గ్రామ పెద్ద ఆ దొంగను ఎలా పట్టుకుంటాడు అని ఆలోచిస్తూ ఉండగా, ఆ గుమ్మడికాయల దొంగను పట్టుకోవడం చాలా సులభం. ఎవరైతే ఆ గుమ్మడికాయలను దొంగిలిస్తున్నారో వారి భుజంపై పెద్ద సొట్ట ఉంటుంది అని గ్రామ పెద్ద అనగానే రాముకి అనుమానం వచ్చి తన భుజాలను తడుముకుంటూ ఉంటాడు. ఆ గ్రామ పెద్ద వెంటనే అది గమనించి ఈ రామునే ఆ దొంగ అని అందరికీ చెప్పేస్తాడు. ఇంకా రాము నిజం ఒప్పుకోక తప్పలేదు. మీరు ఇంత సులభంగా దొంగని ఎలా పట్టుకున్నారని గ్రామ ప్రజలు అడిగేసరికి, మనం ఏదైనా నేరం చేస్తే తప్పు చేశామన్న భావన మన మనసులో ఉంటుంది, అందుకని ఎవరేమన్నా మనల్నే అంటున్నారేమో అని అపోహ పడతాం అని ప్రజలకు గ్రామ పెద్ద అర్థమయ్యేలా వివరిస్తాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.